ఇదొకటి. నమస్కారం అండి. నా పేరు నగిరి శ్రీకాంత్, కడప జిల్లా దూరు మండలం ఇడమలకి గ్రామం, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని. గత కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే టీడీపీతో నేను ఉప సర్పంచ్ ఉండడం జరిగింది. అప్పటి నుండి నేను కొన్ని ఊళ్ళో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల ఎమ్మెల్యే తీర్చలేకపోవడం వల్ల నేను 2019 వైసీపీ చేరడం జరిగింది. అప్పట్లోనే పుట్టా సుధాకర్ యాదవ్ గారు నన్ను ఫోన్ చేసి కొన్ని విధాలుగా బెదిరించాడు. ఈ డాబా గురించి, మా వాళ్ళ డాబా గురించి. నేను సర్లే సార్ అని వదిలిపెట్టి ఇంకా వైసీపీ అవుతుండడం వల్ల అతను సైలెన్స్ అయిపోయాడు. గత 2024లో కూటమి ప్రభుత్వం వస్తానే ఫస్ట్ నాతోనే వేధింపు స్టార్ట్ చేశారు. డాబా ఇది ఇరిగేషన్ అని, కొన్నాళ్ళు ఇరిగేషన్ అన్నారు, కొన్నాళ్ళు హైవే వాళ్ళది అన్నారు, కొన్నాళ్ళు సర్వే నెంబర్లు అన్నారు. తప్పుడు సర్వే చేసి ఇది 5 సెంట్లు ఉందని ఆ రోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. పంచాయతీ నోటీస్ ఇస్తే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం వల్ల మళ్ళీ దూరం ఎంఆర్ఓకి ఇచ్చారు. ఎంఆర్ఓ నుంచి మళ్ళీ ఆర్డీఓకి ఇచ్చారు. ఆర్డీఓ నుంచి ఇప్పుడు కలెక్టర్కి ఇచ్చాడు. ఇప్పటికి 4 స్టేలు తెచ్చుకున్నాం. కలెక్టర్ వీళ్ళందరూ నోటీస్ ఇవ్వడం వల్ల మాకు స్టే రావడం జరుగుతుంది. నోటీస్ ఇవ్వడం, ఆ నోటీస్ వల్ల సరైన ప్రూఫ్ లేవడం వల్ల మేము హైకోర్టుకి స్టే తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మన అందరిని సంప్రదించి పిలిచి మా భార్యను, మా అమ్మగారిని, మా కుటుంబ సభ్యులను పిలిచి మీ సమస్య ఏంటంటే మాకు ఇదే మేడం జీవనోపాధి అని చెప్పడం జరిగింది. ఇది ఎంఆర్ఓ గారితో అందరితో పిలిచి వాళ్ళకి ఇది ఇరిగేషన్లకు అవసరం అనుకుంటే కినా ఇదే స్థలమైనా వాళ్ళ 5 సెంట్లు ఎక్కడైనా హైవేలో చూపించి ఈ అదృశ్యంగా గారు చెప్పడం మాట కలెక్టర్ గారు చెప్పడం ఇదే స్థలంలో 5 సెంట్లు చూపించి డాబా ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. 10 రోజుల కిందట అది చెప్పడం జరిగింది. సర్లే మేడం మాకు 5 సెంట్లు చూపించి మేము ఖాళీ చేస్తామని చెప్పి అబద్ధం ఒప్పుకొని రావడం జరిగింది. కానీ నేను మాకు గత 4 రోజుల కిందట అయ్యా కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఫేక్ డాక్యుమెంట్ కూడా మీ కాడ, ఇది స్థలం మీది కాదని. సరే మేడం మేము అప్పీల్కి పోతా ఉంటే మీరు అప్పీల్కి పోండి అని కేసు డిస్పోజ్ చేసి అప్పీల్కి పోండి అని మాకు నోటీస్ ఇచ్చింది. దానికి నోటీస్ ఇచ్చినాక మామూలుగా డిస్పోజ్ చేసినట్టు కాగితం పంపింది, నోటీస్ ఇవ్వలేదు. మళ్ళీ ఎంఆర్ గారితో మాకు నోటీస్ ఇవ్వండి సార్, నోటీస్ ఇస్తే మేము అప్పీల్కి పోతాము హైకోర్టుకు, మాకు స్టే కూడా రెడీ అయింది, మేము అంతా చెప్పి పెట్టుకున్నాము లాయర్ గారికి, స్టే కూడా రెడీ అయింది, మీరు ఒక నోటీస్ ఇస్తానే మేము మీకు స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఇస్తాము, అప్పీల్కి పోయినామని చెప్పాను. దాంతో ఎంఆర్ఓ గారు లేదు ఎమ్మెల్యే గారు స్టే నోటీస్ ఇవ్వకన్నారు, ఎమ్మెల్యే గారు నోటీస్ ఇవ్వకుండా అతన్ని ఖాళీ చేపిస్తారు, దుబ్బుతారు మీ ఇష్టమని ఎంఆర్ఓని ప్రేయర్ చేస్తానని ఎంఆర్ఓ నాకు చెప్పడం జరిగింది. ఇంకా మండలంలో కొంతమందితో నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇదే వైసీపీలతోనో టీడీపీ నాకు అనుకునే వాళ్ళతో కొందరితో ఫోన్ చేయడం జరిగింది. ఎందుకు ఇదంతా ఎమ్మెల్యేలతో నువ్వు పెట్టుకుంటున్నావు, నువ్వు ఇబ్బంది పడతావు, ఖాళీ చెప్పి మేము దెబ్బతింటుకుంటారే, మేము ఖాళీ చేసే పరిస్థితే లేదు సార్, మీరు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చినాక మీ స్టే తెచ్చుకోని పక్షంలో మేము ఖాళీ చేస్తామా లేదా మీరు దుబ్బుకోండి అన్నాం అని శనివారం చెప్పారు. సోమవారం మీకు నోటీస్ ఇస్తామన్నారు. సోమవారం నోటీస్ ఇస్తారు, సర్లేదు సార్ అన్నాం. నైట్ వచ్చేసి మాకు చాలా మంది నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. జేసీ అతను నాకు ఈ ఫ్రెండు అన్న ఇడమడకల డాబా కుల్చాలా రమ్మంటున్నారు, ఎట్లా అంటే ఇడమడకల డాబా అంటే నాదే, నాకు తెలియకోకుండా ఎట్లా వస్తామంటే లేదన్నా తాటిశ్రీని యాదవ్ ఫోన్ చేశాడు, ఎమ్మెల్యే చెప్పాడని సుధాకర్ యాదవ్ చెప్పాడని తాటిశ్రీని యాదవ్ ఫోన్ చేశాడు, పొద్దున్నే 6 కల్లా ఇక్కడికి రమ్మన్నారని, 10కి రమ్మన్నారని. సరే అంతలోకి లాయర్తో ఫోన్ చేయించి ఎంఆర్ఓ గారికి సార్ ఇట్లా 10 కల్లా డాబా కుల్చాలనుకుంటారు ఎట్లా సార్ అంటే ఎంఆర్ఓ గారితో లాయర్ మాట్లాడి మీకు 11 కల్లా నేను స్టే ఆర్డర్ మీ చేతిలో పెడతాను, మీరు 11 తర్వాత స్టే ఆర్డర్ రాకుంటే మీరు డాబా కూల్చండి లాయర్ గారు చెప్పడం జరిగింది. ఈ స్టే ఆర్డర్ తెచ్చుకుంటామనే పక్షంలో ఉదయం 5 గంటలకే పోలీసులు వచ్చారు. నేను సీసీ కెమెరాలో ఇంటికాని చూసి పోలీసులు 30 మంది డాబా కాడ ఉన్నారు, ఎందుకు వచ్చారని నేను రాబోతుంది అక్కడ చాపాడు ఎస్ఐ గారు పెద్ద ఆయన ఏదో పేరున్నారు, చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్య గారు శ్రీకాంత్ నువ్వేనంటే నేను సార్ అంటే జీబు ఎక్కన్నాడు. ఎందుకు సార్ అక్కడ భోజనాలు క్యాటరింగ్ ఒప్పుకున్నా సార్ ఇచ్చేస్తా సార్ అని, లేదు మర్యాద ఎక్కన్నాడు. ఎక్కించుకొని సెల్లులు గుంజుకొని జీబు ఎక్కించుకొని కొద్దిగా ఎన్నికపోయాక సార్ నేను శ్రీకాంత్ మాకు దొరికినాడు లొంగినాడు, మీరు డాబా కూల్చండి అని ఇక్కడ సిఐ గారికి, ఎస్ఐ గారికి, దూరు ఎస్ఐ గారికి, మైదుకూరు సిఐ గారికి ఫోన్ చేసి చెప్పాను. నేను ఇంకా మా వాళ్ళు నేను జీబులో కూర్చోబెట్టగా మా వాళ్ళు అందరూ రావడం జరిగింది. మా వాళ్ళు వచ్చిన అందరినీ కేసుకి నెలంపడి ఎస్ఐ గారు సిఐ గారు ఎంట పడినారు.
వెంటనే మా పాపకు ఆరోగ్యం బాగాలేదు సార్, మేము పీక్కుంటాం సార్, గంట సేపు టైం ఉంది సార్ అని సిఐ గారి కాలు పట్టుకుంటే ఆరోగ్యం వల్ల బయటికి దుబ్బారు. సీసీ కెమెరాలో వైర్లు కట్ చేశారు, కరెంటు కట్ చేసినారు. కరెంట్ నుంచి వైర్లు కట్ చేసి ఇంకా దౌర్జన్యంగా 2 జేసీబీలు తీసుకొచ్చి ఓడలు దబ్బడం జరిగింది. దొబ్బినాక ఇదంతా అయిపోయినాక మళ్ళీ మా మండలం నాయకులు అందరూ వచ్చాక ఎస్ఐతో కచ్చి గొడవ పెరిగినాక ఎస్ఐ గారు వదిలిపెట్టడం జరిగింది. ఇది ఎంత మటుకు మాకు 2 గంటలు ఇవ్వండి సార్, ఒకవేళ మీదే నిందనుకో 12 లోపల మాకు స్టే వచ్చాది, స్టే రాకుండా మీరు పీకనే మేము డైరెక్ట్ ఎంఆర్ గారిని చెప్పడం జరిగింది. ఎంతసేపు ఎంఆర్ గారు లేదు, ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి, ఎమ్మెల్యే చెప్పాడు. నాకు ఫోన్ చేయకోకుండా మధ్యవర్తులు ఫోన్ చెప్పడం, ఎమ్మెల్యేతో మీరు పెట్టుకుంటున్నారు, ఎమ్మెల్యేతో మీరు ఏదో వెళ్తారా, అతను అధికార పార్టీ ఎమ్మెల్యే. పులివెందులలో ఏం జరిగింది, ఈ జగన్ ఏం చేశాడు, అవినాష్ రెడ్డి ఏం చేశారు, మీ ఎంత మీ బతుకులు ఎంత అని ఎంఆర్ గారు గట్టిగా అందరినీ ఆడేలోనూ అందరిని తిట్టడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరి మీద దాడి చేయడం జరిగింది. పోలీసులు 40 మంది పోలీసులు డిపార్ట్మెంట్ ఎక్కడ వెళ్ళినా కూడా ఇడమడకలో నుంచి ఊళ్ళో నుంచి బారికేడ్లు పెట్టారు. ఊళ్ళో నుంచి ఎవరు రాకోకుండా బారికేడ్లు పెట్టి పోలీసులు కాలు పెట్టి వచ్చినట్టు మళ్ళీ ఎన్నికి పంపించారు. చెల్లెలకు పొలాలే కానీ పొలాలకు కూడా పంపించుకొని అట్టే ఎన్నికి పంపించారు. డాబా కూల్చిన తర్వాత బారికేడ్లు దొరికించడం జరిగింది. ఇది ఎంత మటుకు న్యాయం. ఈ హోటల్ కోసం 10 మందికి అన్నం పెట్టేది, రోజు డబ్బులు లేదని 10 మంది ఫ్రీగా తినిపోతారు హోటల్లో. ఇట్లా మైదుకూరు కడప నుంచి ఇట్లా నంద్యాల వరకు మా డాబా ఫేమస్. ఇది డైలీ కావాలంటే ఎడమడుకోవాలి నీ ఎంపటి నీ టీడీపీ కూటమి వాళ్ళని అడగండి ఎంతమంది తినిపోతారో, మీ కూటమి వాళ్ళు ఎంతమంది డబ్బులు ఇచ్చి తీసుకుతారో. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్, ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది డబ్బులు ఇవ్వకుండా తిన్నారు. ఇది ప్రతి ఒక్కరు ఫ్రీగా తినలే కానీ పట్టించుకోబోతుంది. దేవుడి మీద బాగా వేసి ముందుకు పోతున్నాయి. కానీ ఈరోజు ఇంత అన్యాయంగా ఎమ్మెల్యే గారు మీరు వెనక ముందు చూడుకోకుండా మంచి చెడ్డ ఆలోచన చేయకుండా, ఇది మాత్రం చాలా పెద్ద తప్పు. ఇదే నీ టీడీపీ ప్రభుత్వంలో మైదుకూరు నుంచి ఎంతమంది చెప్పినారు నా డాబా గురించి, వద్దు సార్ అది పద్ధతి కాదు, తప్పని టీడీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళు పక్కన పెట్టి టీడీపీ వాళ్ళు ఇది మీరు చేసే కచ్చా రాజకీయం మంచిది కాదు సార్, మంచి కాదు ఎంతమంది చెప్పినారో, ఎంతమంది తిరిగి నాకు ఏం సమాధానం చెప్పినారో అన్నీ నాకు తెలుసు. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నీకు తగిన శాస్తి జరుగుతుంది. నమస్కారం తెలియజేస్తాను. ఇంకా చాలా ఉంటాయి చెప్తాము. ఇప్పుడు నాకు చెప్పే ఓపిక లేదు. ఇది థ్యాంక్ యూ.